సంస్కృత భాషా ఛందస్సు ప్రకారం ఒక్కొక్క శ్లోక పాదంలోనూ ఇన్ని అక్షరాలు ఉండాలనేటువంటి ఒక నియమము, అలాగే ఒక పదాన్ని పూర్తిగా ఒకే పాదంలో రాయాలి తప్ప విభజించకూడదు అనేటువంటి నియమము ఉన్నాయి. వీటి ప్రకారం శ్లోకాలు రాసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక అక్షరం కనుక తక్కువైతే ఆ ఖాళీ పూరించడం కోసం ఒక వెసులుబాటు ఇచ్చారు. తు, చ, హి, హ, స్మ, వై అనేటువంటి ఈ 6 అక్షరాలు అలాగ పూరించవలసినటువంటి సందర్భంలో వాడుకోవచ్చు అని. తు, చతో సహా ఈ 6 అక్షరాలకి ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఏమీ లేవు. అలా అవసరమైనప్పుడు శ్లోకపాదాల్లో తు, చ అనే అక్షరాలతో పూరించి రాసినటువంటి సంస్కృత శ్లోకాల్ని కొంతమంది తెలుగులోకి అనువదించేటప్పుడు ఆ తు, చ అనేటువంటి అక్షరాలను కూడా విడిచిపెట్టకుండా తెలుగులోకి అనువాదం చేసేవారట. అలాగా యథాతథంగా ఏదైనా అనుకరణ చేసినప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాల్ని యథాప్రకారంగా అమలుపరుస్తున్నాడు అని చెప్పేటువంటి సందర్భంలోనూ ఈ తూచాగా పాటించాడు, తూచా తప్పకుండా పాటించాడు అని వాడుతూ ఉంటారు. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి.